హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఐరన్ ఎక్కువగా ఉండే గోంగూరతో ఇన్స్టాంట్ గోంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం 3 కట్టల గోంగూర తీసుకొని దాని నుంచి ఆకులు వలుచుకొని కడిగి పక్కకు పెట్టుకున్నాను. దీనికోసం 30 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ముందుగా పచ్చిమిర్చి కొద్దిగా వేయించి అందులో గోంగూర వేసి 1 స్పూన్ వరకు మెంతులు వేసుకొని 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని 1 స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. డైరెక్ట్ పోపు వేసుకున్నా పర్వాలేదు, అలాగే తిన్నా కానీ బాగుంటుంది. దీంతో ఉల్లిగడ్డ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది పెరుగులోకి ఇంకా చెప్పలేం మాటలు, అంత బాగుంటుంది. దీంతో మనం పులిహోర గోంగూర పులిహోర కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ అన్నం కలిపి దీంతోనే పోపు వేసుకోవచ్చు. అదేవిధంగా దీంతో వడియాలు కూడా వేసుకోవచ్చు. అన్నం కలిపి మిక్సీ పట్టుకొని వడియాలు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ తినడం చాలా అవసరము అండ్ చాలా యూస్ఫుల్ కూడా. థ్యాంక్ యూ ఫర్